ఆంధ్రాలో చాలా ఫ్రీక్వెంట్గా చేసుకునే పచ్చళ్ళలో దోసకాయ ఒకటి. దీనికోసం ముందుగా బాండీలో నూనె వేసి వేడెక్కాక శనగపప్పు మినప్పప్పు వేసి కొంచెం వేయించి మళ్ళీ ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేయాలి. ఇక్కడ నేను 15 దాకా వేసాను. లో ఫ్లేమ్లో ఎర్రగా వేగేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. దోసకాయ చేదు లేకుండా ముందే చెక్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గింజలన్నీ మిక్సీకి వేసుకొని అందులోకి చింతపండు, దోసకాయ ముక్కలు కొన్ని, నేను కొంచెం దోసకాయ ముక్కలు ఇక్కడ విడిగా పక్కన పెడుతున్నాను. అది అంతా అయిపోయాక లాస్ట్లో వేస్తాను. అలా వేయటం వల్ల దోసకాయ ముక్క కొంచెం పంటి కింద తగులుతూ బాగా వస్తుంది. కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకొని నేను ఇప్పుడు దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మిగతా ముక్కలు కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి మళ్ళీ మిక్సీకి వేసాను. దీంట్లోకి ఇప్పుడు తిరమాత వేస్తున్నాను. బాండీలోకి నూనె వేసి మినప్పప్పు, ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, ఇంగువ అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. దీనితోటే సగం పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసి వేయించి చల్లారేదాకా ఉంచి అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి తప్పకుండా ట్రై చేయండి.